ప్రారంభించారు. మహిమా స్వరూపుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. గత మాసమంతయు నీ సంఘమును, నీ బిడ్డల మమ్మలను నీ పరిస్థితుల రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన సజీవుడానికి వందనాలు. మరి యొక్క నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రం ప్రభువా. ఈ ఆరాధన ఆదరించి అనుభవాలకు సమస్తము నీ స్వాధీనంలో తెచ్చుకొని నీ సన్నిధానానికి నీ బిడ్డను ఆకర్షించండి. నీ మందిరంలో ప్రవేశించిన వారు ఆత్మతో సత్యముతో నీకు ఆరాధించులాగిన నీ ఆత్మాభిషేకముతో నింపండి. స్తోత్రం. వాక్యమైన గొప్ప దేవుడు నీవు. నీ బిడ్డలతో మాట్లాడు, ఆత్మీయంగా బలపరుస్తూ నీ ఆశీర్వాదములు అనుగ్రహిస్తూ నీ స్వస్థను దయచేసి తీర్చుకోండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న కీర్తన పుస్తకంలో 11, పెద్ద కీర్తన పుస్తకంలో 40 శుద్ధి 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 సర్వశక్త ప్రభుని కీర్తన పాడుతున్నాం. చివరి చరణము ప్రార్థించబడి ఆరాధన క్రమంలోనికి ప్రవేశించదాము. శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతికి చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయుండు దైవాత్రేయుడా. శుద్ధి 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 ఆని పరమందు పరసులని నిస్లహింతురు. సెరాపుల్ కెరూబులు సాష్టాంగపడి నీ చూడవైనా నిర్మోక్తింతురు. శుద్ధి 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 తేజవిల్లు దేవా పాపికన్ను చూడలేని మేఘవాసిరి. అద్వితీయ ప్రభు నీవు మాత్రమేను. కరుణా శక్తి ప్రేమరూపిణి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టి జాలమంతని కీర్తి పాడును. శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురై
పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలిగించే దేవుని ఎదుగు చేరుదును. దేవా, నా దేవా, సకల వాచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చిన్న కీర్తి పుస్తకంలో 17, పెద్ద కీర్తి పుస్తకంలో 38 హెచ్చరికలను అనుసరించెదను. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనంకు రావాలని ఉద్దేశించుచున్నాము కనుక పరిశుద్ధులైన పౌలు హెచ్చరించినట్లు మనము శ్రద్ధతో పరీక్షించుకున్న యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందురో, ఎవరు నీతిని గురించి ఆకలి దప్పులు కలిగి ఉందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమింపబడినది. మనం ఇప్పుడు పరీక్షించుకునేలా మన యందు పాపమును మరణం తప్ప మరేది కనబడదు. వీటి నుండి మనంతటా మనం ఎంత మాత్రమును తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మనము పొంది మన పాపముల వలన మనము పొందవలసింది అనిపించుటకును ఆయన మనుష్యుడాయె. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించినాడు. కాబట్టి క్రీస్తు యొక్క మానవ దృఢముగా నడవచ్చు. ఎవరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలను త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందు జీవించును. అతడు నిత్య జీవం గలవాడై ఉండును. ఆయన మన అపరాధ నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడకై శిలువ మరణము నుండి లేపబడిన సత్యమును బయలుపరచుతూ ఆయన జ్ఞాపకార్థంగా దీనిని ఆచరింపవలెను. మరియు మనం దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయనను ప్రేమించుచున్నట్లు ఆ ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకైనా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనొచ్చు, ఈ ఒకే పాత్రలో త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థిద్దాము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేయున్నవి. దాచబడి మరునేది లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని ఘనపరచినట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మావేశము వలన పవిత్రపరచుమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించుడు సర్వశక్తిగా దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగు దేవగా మీరు స్వాభావికముగా పాపములను చేయవలసిన మీరు చేయక చేయరాని కీడు చేయించు తలపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకులకు దేవునికి దుఃఖమును కోపమును కలుగు చేసినయు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసు క్రీస్తు
పాపములను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినవి ఆయన నామమున విశ్వాసముంచు వారికందరికీ పాప పరిహారం కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపం నుండి విముక్తి పొందిన ఆసక్తితో కూర్చు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దైవ చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సమయముగా జీవించు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రంగా ఉండుటకు దినదినము ప్రయత్నించుకోవాలని నిశ్చయించుకొనుచున్నారా? మన వినయముగా దేవుని మన పాపములను ఒప్పుకొని ప్రభువుని యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను మీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసిన నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసినది. నా పాప జీవితంలో ఆంతరంగిక జీవితంలో లెక్కలేని ఘోర పాపములు చేస్తున్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నా. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ విడుదలైన కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను గమనించి కృపతో నా పదవిని తొలగింపమని నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి మన యందు కనికరించి తన ప్రియ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానం వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురని అనిచ్చే అధికారం బట్టి మీరు నిజముగా పశ్చాత్తాపపడి ఆయన విశ్వాసం ఉంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడినవి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. ఆమేన్. అయితే ఆ అధికారం బట్టి పశ్చాత్తాపం లేని అవిశ్వాసముకు నేను తెలియజేయది ఏమనగా, అట్టివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గుని మరొకటి నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగిన యెడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. తొమ్మిదవ ఆదివారం ఏర్పాటు చేయబడిన ప్రారంభికము చదువుకుందాము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణము ఆదరించువాడు. నా శత్రువులు చేయుడు, ఆయన వారి మీదికి రప్పించును. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమను బట్టి నాకు న్యాయం తీర్చుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు
నీలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగును నరమైన ఘనస్థలములందున ఇలాగు సమాధానం నరులక ఎన్నగయా. ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాలనా పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మహిళల చేయునికు మహిమ సువికృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె ఇల్లమమును కనికరించుము చల్లులాగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక. ఆశ్రిత జనకుని కుడి వైపున కూర్చుండు యేసు ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మను తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించుచున్నాడెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థిద్దాము. ఓ ప్రభువా, నీ వినయ సేవకుల ప్రార్థనలకు కళ్ళతో చెవియొగ్గి నీకు ఇష్టమైన వాటిని అడుగునట్లు వారిని నడిపించి వారి మనవుల అంగీకరింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై
యుగ యుగములో జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడు మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. క్రితం తర్వాతి 9వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన దైవ పాఠములు ఏర్పాటు చేయబడిన వారు చదవగలిగిన పాత్ర మందిర పాఠ్యభాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10 నుండి 11 వచ్చిన వరకు సహోదరులు చదవగలుగుతాం. తర్వాత 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన మాతృపల్లి పాఠ్యభాగము 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడింది. రాజైన దావీదును బహుగా సంతోషపడి సమాజం పూర్వముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీకు స్తోత్రార్పణం. యెహోవా భూమి ఆకాశములు సమస్తమును నీ వశము. మహత్తును పరాక్రమము ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లించును. యెహోవా రాజ్యము నీది. నీవు అందరినైనా నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనము నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఎరువాడవు. బలమును పరాక్రమము నీ జ్ఞానమును హెచ్చించు వాడవును. అందరికీ బలము ఇచ్చేవాడము నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావముగా నీ నామమును కొనియాడుచున్నాము. పరిశుద్ధుడవగు దేవా, పావనశక్తుడ దేవా, పావనవాచ్య దేవా, మమ్మును కనికరింపు. పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 14 వచనం సహోదరి సుజాత గారు వచ్చి చదివి వినిపించారు. ఈ విధంగా రాయబడుతున్నాం. నా ప్రార్థనలో ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను పరుచుకొని నాకు సంపూర్ణాలను పొందుటకై నిన్ను చూడవలనని రేయింబహులు అపేక్షించు నీ నందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా విగ్రహాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను ప్రేమించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనైనాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించును. అది నీ యందు ప్రవర్తించుచున్నదని నేను గుడిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయబడినని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహంలో గల ఆత్మనే ఇచ్చింది కానీ పిరికితనం గల ఆత్మ నిలలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గురించి వినను, ఆయన ఖైదీనైన నన్ను గురించి వినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములు పాడుపాడనే ఉండును. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్ష వలన బయలుపరచబడినైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చును. ఆ సువార్త విషయంలో
నేను ప్రకటించు వాళ్ళను గాను అపోస్తలులను గాను బోధకులను గాను నియమింపబడింది. ఆ పిలుపు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను, కానీ నేను నమ్మిన వారి ఎదుగుదల కనుక సిగ్గుపడను. నేను ఆమెకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలగని రూఢిగా నమ్ముకుంటున్నాను. క్రీస్తు యేసును నుంచి పడుతున్న విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును కైకొను. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఈ వాక్యం ఎందుకంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త భాగ్యభాగము పరిశుద్ధ లోకాల సువార్త 12వ అధ్యాయం 32 నుండి 45 వచ్చిన వరకు చదవగలరా? ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. త్రిత్వం తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం. లూకా సువార్త 12వ అధ్యాయం 32 నుండి 48 వచనముల వరకు ఇలాగ రాయబడి ఉన్నది. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతిలేని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొత్తలు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయంలో ఉండును. మీ నడుమును పట్టుకొని ఉండుడి, మీ దీపమును వెలిగించుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టడాన్ని అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసుడు మెరుగుగా ఉండడం కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెరుగుగా ఉండడం కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. దొంగ ఏ గడిలో వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయనీయనుకుని తెలుసుకుని మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండడని చెప్పాడు. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా ప్రభు ఇట్లని, తగిన కాలంలో ప్రతి వారికి ఆహారం పెట్టటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగా గృహ నిర్వాహకుడు ఎవరు? ఎవరి ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుచుండట కనుగొనో ఆ దాసుడి ధన్యుడు. అతడు తనకు కలిగిన వారందరి మీద వాడిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాడు. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చిన ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలో ఎరగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నడిపించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించు. యజమాని చిత్తము ఎరిగి నుండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. అయితే తెలియక దెబ్బలు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొక్క ఎక్కువగా తీయజూపు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొక్క ఎక్కువగా అడుగు. ఈ వాక్యం ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అలాగే నిలబడి మీకే విశ్వాస ప్రమాణము మన విశ్వాసముగా ఒప్పుకోను. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తము సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నమ్ముచున్న ఆయన జనతకు కుమారుడు అద్వితీయులకు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్న ఈయన జగమునకు ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జీవించిన వాడు,
తండ్రితో ఏకతత్వము గలవాడు, సమస్తము కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయని పొంతు పిలాతు అధికారం క్రింద మన కొరకు శిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యముకు అంతము లేదని నమ్ముచున్నాం. తండ్రి నుండి కుమారుని నుండి బయలు వెళ్ళొచ్చు, తండ్రితో కుమారునితో ఏకముగా ఆరాధింపబడచ్చు, మహిమ పరపబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వారును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాం. పాప పరిహారములకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధముకు బ్రతుకు కొరకును నిరీక్షించున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. చిన్న కీర్తన పుస్తకములు 143, పెద్ద కీర్తన పుస్తకములు 413. నీవు తోడై ఉన్న చాలు యేసు అనే కీర్తన పాడుకుని దేవుని వాక్యం వినడానికి సిద్ధపడతాం. చిన్న కీర్తన పుస్తకములు 143. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపులనెల్లా దావా ప్రేమ వచ్చి ధన ప్రాణ నిడినట్టి. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నిన్ను పోలు రక్షకుడేవి క్రీస్తు నన్ను పోలు పాతకుండేవి, క్రీస్తు నన్ను పోలు పాతకుండేవి. నిన్ను నమ్ము వారలకు నీ వసగు చుందువు, తన పాపక్షమ దయచేత నిలలోనా. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీ పాటి బలవంతుడేవి ప్రభు నా పాటి దుర్బలుడేవి, ప్రభు నా పాటి దుర్బలుడేవి. కాపాడుచుందువు కలకాలము నీవు, నీ పాద
మేలు నీ వంటి ఉపకారి కర్త నా వంటి కరుదీను కర్త నా వంటి కరుదీను జీవులాగును గలుగు జీవము లేచోచు జీవాధారము లొసగి జీవుల ప్రోచెడి నీవు తోడై యున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ధనవంతుడే యేసు నా వంటి ధనహీనుడే యేసు నా వంటి ధనహీనుడే ప్రభులయ్యున్నవి నీవులు నీయందు నీవు వాణి నొసగి నిరాకంపముగావు నీవు తోడై యున్న చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక ఆమె దయచేసి కూర్చోండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనమును ధ్యానించుకున్నాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. తలవంచండి, ప్రార్థించెను. మా స్తుతుల మీద ఆసీనుడా, స్తోత్రార్హుడా, సర్వాధికారమైన త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు వందనాలు. నీ సన్నిధిలో ఇంతవరకు నీ కుమారులు కుమార్తెలు సమాజముగా సంఘముగా కూడి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి కనపరిచినారు. వాక్యమైన దేవా నీకు వందనాలు. నీవు మాట్లాడే దేవుడు సజీవులకు యుగ యుగములకు స్తోత్రార్హులకు నీవే తండ్రి. నన్ను నీ నోటి కూరగా వాడుకున్నాను. నీ సూచనలు మరుగుపరచండి ప్రభువా. నేను మాట్లాడితే వ్యర్థము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు మాట్లాడితేనే రక్షణ కార్యములు స్వస్థత కాలము కనుక నీ ఆత్మాభిషేకముతో నింపి నీ పరిశుద్ధ వాక్కులు నా నోటి ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును, రక్షణ పొందిన వారిని విశ్వాసంలో స్థిరపరచుమని నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మన యొక్క నూతన మాసంలోనికి మనమందరం కూడా ప్రవేశింపబడి ఉన్నాం. గత రాత్రి
కాలంలో దేవాలయంలో 180వ సువార్త దిన మహోత్సవం వేడుకలు ప్రభునామ మహిమార్థమై గర్భంగా జరిపి ప్రభు మహిమపరచం. మనం అందరం కూడా సంతోషించున్నాం. దేవుని యొక్క ఆయన దయలో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువును మహిమపరచడానికి మనం కూడి ఉన్నాం. ఆయన పరిశుద్ధ వాక్కులు వినడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి వచనం చూడగలిగితే, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మన తలంపులు, మన ఆలోచన ప్రక్కన పెట్టి దేవుని దినమందు మనతో నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఆసక్తి కలిగి వృద్ధి అవ్వాలి. విశ్వాసంతో వాక్యం విని ఆత్మీయులు పొందాల్సిందిగా దేవుని నామం పేరిట మీకు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రించుట. దావీదు మహారాజు సమాజం యావత్తు కూడా పూర్ణముగా అంటే పరిపూర్ణముగా సంఘం యావత్తు వచ్చి కూడి ఉండగా దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని స్తోత్రిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే దావీదు మహారాజు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. నేనైతే మనమైతే గొప్ప గొప్ప ఈ ప్యాలెస్ లో మనం ఉంటున్నాం, కానీ దేవునికి ఆయన మందిరము, ఆయనకు మందిరమే లేదు, దేవాలయం లేదు. కనుక ఆయన కొరకు దేవాలయము కట్టాలి అని తలంచాడు. 8వ అధ్యాయంలో మొదటి వచనం చూడగలిగితే, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను నిరతప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టుకో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. ఇంగ్లీష్ లో ఈ సమూహానికి ఇవ్వబడ్డ పేరు ఎక్లేషియా. ఎక్లేషియా అంటే 4 గోడలతో కట్టినటువంటి బిల్డింగ్ మాత్రమే కాక a group of believers or saints, పరిశుద్ధుల సహవాసం, విశ్వాసుల గుంపుగా తెలియజేస్తున్నారు. కనుక దావీదు రాజు ఇచ్చిన ఆలోచన దేవునికి మందిరం కట్టాలి అని తలంచాడు. కానీ ప్రభు ఏమంటే, నీ కాదు కానీ నీ కుమారుడు నీ వెలుగు నుండి పుట్టువాడు నా కొరకు ఆలయము కడతానన్నప్పుడు దావీదు మహారాజు సంతోషించాడు. సొలొమోను మహారాజు ఆలయం కట్టడానికి ముందుగానే దావీదు మహారాజు అన్ని సామాగ్రిని సమకూర్చాడు, బయట నుండి అన్ని వసూలు చేశాడు. అంత మాత్రమే కాదు కానీ అతను చేసిన గొప్ప కార్యం ఏమిటి అంటే 3వ వచనం చూడగలిగితే అక్కడ రాగగా మాట 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరంలో కావలసినవన్నీ నేను సమకూర్చాను. 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. ఎప్పుడైతే దావీదు మహారాజు మాట పలికాడో మిగిలినటువంటి వారందరూ కూడా రాజు అయినటువంటి దావీదు మహారాజా మేము ఇస్తామని అందరూ స్వయంగా ఎవరి యొక్క ఇబ్బంది లేకుండా వాలంటీర్గా దేవుని మందిరం కట్టబడటానికి అందరూ కూడా తమ విలువైన తాములు, బంగారు, వెండి, ఇనుము, ఇత్తడి, కర్ర సామాన్ అందరూ కూడా ఇచ్చారు. అప్పుడు దేవుని నామ మహిమపరచడానికి దావీదు మహారాజు ప్రవచించినటువంటి గొప్ప మాట, రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి ఎప్పుడైతే సమాజం యావత్తు కూడా దేవుని మందిరము కట్టబడటానికి తమ వంతుగా ఇంకా ముందుకు వచ్చారు కదా, అప్పుడు దావీదు రాజు సంతోషిస్తున్నాడు. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, ఈ తలంపు కలిగింది, సర్వ సమాజము ఈ తలంపు కలిగి ఉన్నారని తలంచిన వారే గ్రహించి ప్రభువును మహిమపరుస్తూ ఈ రీతిగా పలుకుతున్న మాటలు
యెహోవాకు ఇంటూ స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలుల దేవ యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అనేటువంటి మాటలు పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ఎక్కువ శాతము ప్రభువును మహిమపరచినటువంటి గ్రంథాలు, కీర్తనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నవి. మనము ఇన్ జనరల్ గా మరి ఈ రోజు సండే కదా, ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారు? మార్కెట్ లో ఉంటారు కదా. అక్కడ మరి కొన్ని మటన్ షాప్ దగ్గర, చికెన్ షాప్ దగ్గర ఏం పెడతారంటే హలాల్ చేసిన మాంసం మీకు అమ్మబడును అని కదా. మేము విక్రయించే ఈ మాంసము హలాల్ చేయబడ్డది. హీబ్రూ భాష హలాల్, ఈ హలాల్ నుండి వచ్చిందే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హలాల్ ఈజ్ నథింగ్ బట్ టు గివ్ థాంక్స్ టు లార్డ్ ఆర్ టు ప్రైజ్ ది లార్డ్. హలాల్ అనే పదము అంటే దేవుని స్తోత్రించండి అనే పదము. ఉదాహరణకి ఈ ప్రభువుని స్తుతించే పదము హలాల్ నుండి వచ్చింది. హలాల్ నుండి హల్లెలూయా పదం అనేది వచ్చింది. ప్రకటనలో 12వ అధ్యాయంలో 2వ వచనం చూసినప్పుడు, ఆ పరలోక రాజ్యంలో నేను గొప్ప జన సమూహం చూశాను, వారు ఒక్క స్వరముతో పలుకుతున్న మాట ప్రభువును స్తుతించుడి అనే పదము. స్తుతించిన పదం మీద అంకి ఉంది. కింద ఫుట్నోట్ చూస్తే హల్లెలూయా అనేటువంటి అర్థం వస్తుంది. కనుక దేవుని స్తుతించండి అంటే ప్రభు నామమును ఘనపరచండి, మహిమపరచండి అర్థాలు ఉన్నవి. కనుక హల్లెలూయా అనే పదము హీబ్రూ భాష అయిన హలాల్ నుండి వచ్చింది. కీర్తన గ్రంథంలో అనేక కీర్తన దాదాపుగా దేవునికి స్తోత్రము చేసినటువంటి కీర్తనలు నిజానికి 24, 26, 47, 67 ఇలాగా దాదాపుగా ఎక్కువ శాతం. చివరికి చూస్తే 150వ సంకీర్తన అది పూర్తిగా ఇంకెక్కడ కూడా అమరణ లేకుండా దేవుని స్తుతించండి, ఆయన ఆలయం ముందు, పరిశుద్ధ ఆలయం ముందు తంపులతోను, సితార్తోను, నాట్యంతోను ప్రభువుని స్తుతించండి అనేటువంటి మాటలు. అంత మాత్రమే కాదు, దేవుని జనాంగము ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఐగుప్తు ఎర్ర సముద్రంలో ముంచి వెళ్ళిన తర్వాత మిరియాము ఆమె లెక్ష్యం తీసుకుని శివ సమాజం నడిపిస్తూ ఒక కీర్తన పాడింది కాలంలో 15వ అధ్యాయంలో. అలాగే మరి దెబోరా సిసెరాను ఓడించిన పిమ్మట అక్కడ దెబోరా ఒక కీర్తన పాడింది. న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో దేవుని స్తుతిస్తూ పాడినటువంటి కీర్తన. అలాగే ఆ సమూయేలును కన్నటువంటి తల్లి హన్నా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువుని కీర్తిస్తూ ఉంది. సమూయేలు 2వ అధ్యాయంలో. అంత మాత్రమే కాదు కానీ శత్రువు చేరుకోండి విడిపింపబడిన తర్వాత దావీదు రాజు పాడినటువంటి కీర్తన 2వ సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఉంది. అలాగే 18వ సంకీర్తన ఇలా చాలా ఉన్నాయి. ఎంత మాత్రమే కాదు, నూతన నిబంధన గ్రంథంలో 1వ అధ్యాయం 46వ వచనం చూడగలిగితే అక్కడ దేవుని కీర్తించినటువంటి చరిత్ర. ఇవన్నీ కూడా దేవుని ఎందుకు స్తోత్రిస్తున్నారంటే ఆయన మహత్యమును, ఆయన కనికరమును, ఆయన రక్షణ కార్యములను, ఆయన చేసినటువంటి స్వస్థ కార్యములను బట్టి దేవునికి స్తోత్రము తెలియజేస్తున్నారు. 33వ సంకీర్తన చూస్తుంటే స్తుతి చేయుట యథార్థవంతులకు స్తోత్రం. ఆరాధనలో స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు మనం చేసాం, మనం పాడాం కదా, కలుగుతుంది కాక దేవునికి మహిమ. మన ఆరాధనలో దేవుని స్తోత్రిస్తున్నాం. ఈ దినమున చదవబడ్డ ఈ 3 పాఠ్యభాగం చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటలుగా ప్రవచన అంశం ఏంటంటే దేవుడు మన స్తుతికి అర్హుడు. God is worthy to be praised. మన స్తుతులకు దేవుడు మాత్రమే అర్హుడు. మనం చేసినటువంటి గానం కావచ్చు, స్తుతించినటువంటి స్తోత్రమే కావచ్చు, ఇవన్నీ కూడా పొందుటకు దేవుడు మాత్రమే అర్హుడు. కారణం ఏంటంటే ఆయన మన పట్ల చేసిన సాహస కార్యములు, మన పట్ల ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు, రక్షణ కార్యం బట్టి దేవుని స్తోత్రించాలి. ఎప్పుడంట? ఆల్వేస్. గివ్ థాంక్స్ లార్డ్ ఆల్వేస్. దేవునికి అన్ని వేళలా
స్తోత్రము చెల్లింప బద్ధులమై ఉన్నాము. కనుక మన స్తుతులకు దేవుడు పాత్రుడు. కారణం ఏమిటి అంటే మన ప్రభు మనలను హెచ్చించువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం హెచ్చించువాడు, అందరికీ బలము ఇచ్చువాడై ఉన్నాడు కదా. మనం ఇప్పుడే వాడు నీవు తోడైనా చాలు యేసు కదా. నీ పాటి బలవంతుడేడి, నా పాటి బలహీనుడేడి. దుర్బలుడు నీవే బలవంతుడు, నీవే గొప్పవాడు, నీవే హెచ్చించువాడు. కనుక దేవుడు హెచ్చించువాడు, దేవుడు బలమును అనుగ్రహించువాడు. చూడమండి, ఈ చదవబడ్డ పాఠ్యభాగంలో మొదటి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే వ్రాయబడినమాట, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడును, అందరికీ బలమును ఇచ్చువాడును నీవే, బలహీనులను బలపరచువాడు. ఆర్థికంగా పడిపోయిన వారిని లేవనెత్తువాడు, ఆర్థికంగా చిక్కుపోయిన వారిని ఆశీర్వదించువాడు. ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ ఎలా వస్తాయి? ఇవి మనుషులు అనుకుంటారు కదా, మేము కట్టినటువంటి ఈ బిల్డింగ్ మా రక్తం చేత మేము కట్టామంట. ఒక ఇంజనీర్ హైదరాబాద్లో నేను అక్కడ పరిచయం చేసినప్పుడు తండ్రి తీసుకువెళ్ళాడు, ప్రతి గది చూపించి గుడ్ ఇంజనీర్, గుడ్ ఆర్కిటెక్ట్, ఆయనకి అటువంటి అపార్ట్మెంట్స్ కూడా చూపించారు, చాలా బాగుంది అన్నారు కదా. ఈ ఇంటిలో ప్రతి అంగుళం కూడా నా రక్తంతో నింపబడ్డాది పాస్టర్ గారు చెప్పన్నారు. అంటే ఉద్దేశం అంటే నేను ఎక్కడ లంచాలు తీసుకోలేదు, నాకు వచ్చినటువంటి కష్టాలతోనే కట్టానన్నాడు. నేను అన్నాను, యెహోవా ఇల్లు కట్టించగల కట్టు వారి ప్రయాసము వ్యర్థమే, దేవుడు ఇవ్వకపోతే అన్న. అది వాస్తవం పాస్టర్ గారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఆశీర్వాదంతో కట్టాను చెప్పడానికి మాటలు నేను చెప్పాను. దేవుడు మాత్రమే ఐశ్వర్యము కలుగజేయవాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట సామెతలు 10వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో 22వ వచనం చూడగలిగితే రాయబడిన మాట, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కుతారు. దేవుడు మాత్రమే హెచ్చించువాడు, దేవుడు మాత్రమే ఆశీర్వాదములు అనుగ్రహించువాడు. దేవుడు మాత్రమే బలమును అనుగ్రహించువాడు. నా కాలంలో లేడి కాలంలో చేయను అన్నటువంటి కీర్తన మనకు తెలుసు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. కనుక దేవుని మనం ఎందుకు స్తోత్రించాలి అంటే ఇక్కడ రాబడి మాట, ఆయన మనల్ని హెచ్చించువాడు. అంత మాత్రమే కాదు కానీ అందరికీ బలమును అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. గొప్ప దేవుడు, ఐశ్వర్యము, గొప్పతనం. కొన్ని కుటుంబాలు నాతో అంటారు, మా ఇంట్లో 5 ఉన్నామండి పాస్టర్ గారు, 5 కష్టపడుతున్నాం, కానీ వారం లేదా ఆ చివరి వారం వచ్చేలాగా మా దగ్గర ఏమి 5 కష్టపడుతున్నాం. మా సంపాదన చిల్లి కొండలో పోసిన నీరు వలె ఉన్నవి అన్నానండి. ఐశ్వర్యం అది ఎలాగైనా దేవుడు మనకు కనిపిస్తాడంటే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే రాబడిన మాట చూద్దామని 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఆశీర్వాదం అనుగ్రహిస్తుంటాడు, బలం అనుగ్రహిస్తుంటాడు. అయితే నీవు చేయాల్సిన పని అంటే స్తోత్రము చేయడం మాత్రమే కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చింది తిరిగి ఆయన పరిచయం కొరకు ఇవ్వాలి. దావీదు మహారాజు చేసే పని అంతే. గొర్రెల కాపరి నన్ను దేవుడు హెచ్చించి రాజుగా చేశారు కనుక నేను ఏదైతే కలిగి ఉన్నానో
అది దేవుడు నాకు ఇచ్చిందే కనుక ఇప్పుడు ఆయన కొరకు మందిరం కట్టబోతున్నాను కనుక నేను అన్ని చోట్ల అందరి వద్ద అన్ని సమకూర్చాను. అయితే ఇప్పుడు నా వంతు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా వంతు నేను ఎంతవరకు ఇవ్వగలను అంత ఇచ్చేస్తున్నాను. నా దగ్గర బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, సామాను అన్ని ఇస్తూ ఉన్నాను, ఇచ్చేసాను. నేను ఎంత ఇస్తున్నానో దాని రెట్టింపు దీవెన ప్రభు నాకు అనుగ్రహిస్తాను. ప్రభు అన్నమాట, మీరు నాకు ఇచ్చి శోధించండి, అప్పుడు నేను ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాతి విస్తారమైన ఆశీర్వాదములు మీకు నేను అనుగ్రహిస్తానని దేవుడు చేస్తున్నాను. ఐశ్వర్యం మాత్రమేనా అంటే ఆ నామములు ఎంతైతే భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వారికి ఈ దుస్తులు ఉపయోగించును. అతని రెక్కల కింద ఆరోగ్యం ఉంది కనుక మీరు కృంగిన గొడవలే లేచి బంతులు వేయదు. ఈ వచనంలో ఉన్న అతనైతే బలం అనుభవించేవాడు దేవుడే, మన పక్షంన యుద్ధం చేయవాడు కూడా దేవుడు కనుక ఆయన హెచ్చించేవాడు, అందరికీ బలమును ఐశ్వర్యమును అనుగ్రహించేవాడు కనుక దేవుడు మన స్థుతులకు అతడు. రెండవ మాట చూస్తుంటే మనం ఎందుకు దేవుడిని స్థుతించాలంటే చదవబడిన పత్రిక పాఠ్యభాగంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు తప్ప పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు. బ్రహ్మపరచు ఆత్మ ఉంది, దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. బ్రహ్మపరచు ఆత్మ అంటే నటించినటువంటి ఆత్మ. ఒక కాలు దేవుని ఆలయంలో, మరొక కాలు లోకంలో. బ్రహ్మపరచినటువంటి ఆత్మ. దురాత్మ ఇది పరిపూర్ణంగా బయట ఉండాలి, చీకటికి వెలుగుతో సంబంధమే లేదు. పరిశుద్ధాత్మ నిన్ను వెలుగులోకి నడిపించేది. ఇక్కడ దేవుడు మనకిస్తున్న సంఘానికి ఇచ్చినటువంటి ఆత్మ అది సంఘంలో ఏ రీతిగా బలపరుస్తుంటే శక్తితో నింపుతుంది. దేవుని యొక్క శక్తి చేత. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే పాపము జోలికి వెళ్ళలేకుండా యోసేపు తన జీవితంలో పవిత్రంగా ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి నడిపిస్తాడు. ఈ మాటలు పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తున్నాడు. నీ కన్నీటి నేను చూచాను, నీ విశ్వాసం చూసి నేను సంతోషిస్తున్నాను. తిమోతి నీవు నా వలన ఉపదేశం నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు మనకు చేసిన గొప్ప కార్యం, ఆయన మనలను నిరంతరం చేసి మనకు జయమును అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు ఎటువంటి ఆత్మ ఇచ్చాడంటే ప్రీతికరం గల ఆత్మ ఇవ్వలేదు. శక్తియు బలమును కదా, ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడుతాను. సత్యేన్స్ అటువంటి స్కాటిష్ రచన ఏమనంటే వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ ఈస్ ఎవ్రీథింగ్ అంట. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అంతా ఉంటుంది, సమస్తం ఉంటుంది అంటండి. ప్రేమ లేకపోతే ఏమి ఉందంట. మధ్య వాట్సాప్లో మార్పు వచ్చారు. పాతకాలానికి ఇప్పుడు కాలంలో వ్యత్యాసం చూపిస్తున్నారు. పాతకాలంలో ధనవేది కానీ మనుషుల మధ్య ప్రేమ ఎక్కువగా ఉందంట. పాతకాలంలో ఇల్లు అందరూ కలిసి ఒకే చోట కలిపైతే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క గది. పాతకాలంలో ఒకటే టెలిఫోన్, ల్యాండ్ లైన్ కదా, ఒకసారి ఫోన్ ఇస్తే అందరూ గ్యాదర్ అయ్యి మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు మనిషికి ఒక సెల్ ఫోన్, టచ్ ఫోన్, స్మార్ట్ ఫోన్. వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ ఈస్ ఎవ్రీథింగ్. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్తం. వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ ఈస్ గాడ్. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. కనుక ఏ కుటుంబంలో ఏ వ్యక్తి హృదయంలో దేవుడు కలిగి ఉంటాడో ఆ ఇల్లు స్వర్గమే, ఆ ఇల్లు పరలోకమే. ఆ వ్యక్తి జీవితంలో పాపానికి అవకాశమే లేదు, చీకటికి ఎంత మాత్రమో అవకాశమే లేదు. కనుక ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తలుడు పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడగలరు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మని ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే
మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని స్తోత్రించే ఆత్మ మనకు దేవుడు అనుగ్రహించాడు. లోకం వైపు చూడని ఆత్మ మనకి ఇచ్చాడు. లోకాశలకు ప్రేరేపబడే ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక ఓ తిమోతి, నా నిజమైన కుమారుడా, నీ కన్నీలో నేను తలుచుకుంటున్నాను, నీ విశ్వాస జీవితం తలుచుకుంటున్నాను, నీ ప్రార్థన పూర్వ జీవితం తలుచుకుంటున్నాను. నీవు దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావో అది నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయం చాలా సంతోషిస్తుంది. నీవు నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నావు. తిమోతి నుంచి నాకు ప్రార్థనపరుడు, కన్నీటితో వినిపించినటువంటి ఒక విశ్వాసి, నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అంతకంటే ప్రాముఖ్యముగా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వాడు. సంఘములో ఉండవలసిన లక్షణములు తిమోతి భక్తులు మనం చూస్తున్నామండి. మన స్థితులకు అరుడు స్తోత్రాలు మనము సేవించినటువంటి యేసు స్వామి. మూడవదిగా మన ప్రభువు మనము లేదా మన స్థితులకు ఎందుకు ఆయన అరుడు అంటే మన ప్రభువు మనకు పరలోక రాజ్యము అనుగ్రహించున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. అల్టిమేట్ గా ప్రతి క్రైస్తవుని యొక్క చివరి గోల్ ఏంటంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. సువార్త పాఠ్యభాగంలో దేవుడు మాట్లాడుతున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడగలిగితే రాయబడిన మాట, చిన్నమంద భయపడబడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. చిన్నమంద, ఓ చిన్న సంఘమా, ఓ చిన్న కుటుంబమా, భయపడవద్దు. మీకు పరలోక రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రి చిత్తమైనటువంటి ఒక వాగ్దానం. దేవుడు ఎందుకు మన స్థుతులకు అర్హుడు అంటే ఆయన అందరికీ ఐశ్వర్యం అనుగ్రహించువాడు కదా. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు నీతి భక్తుల మీదను అనీతి భక్తుల మీదను ఎండయు గాలి వర్షమును అనుగ్రహించేవాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఎవరైతే ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతుంటారో వారికి ఇంకా శ్రేష్టమైన దీవెన. సామెతల గ్రంథంలో చూద్దామండి. 8వ అధ్యాయము 17వ వచనం చూడగలిగితే దేవుని స్తోత్రించు వారికి అంచె ఆశీర్వాదములు. 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి విధులను నింపుదును. వీళ్ళని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆయన మాత్రమే హెచ్చించువాడు, ఆయన మాత్రమే బలం అనుగ్రహించువాడు, ఆయన మాత్రమే దీర్ఘాయువును అనుగ్రహించువాడు, ఆయన మాత్రమే స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభువు తెలియజేస్తున్నాడు. రెండవ మాటగా ఆయన మనకు తిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు, దురాత్మను మనకు ఇవ్వలేదు, బ్రహ్మపక్ష ఆత్మను ఇవ్వలేదు, పరిశుద్ధమైన ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ ద్వారా నింపబడి మనం అందరం కూడా ప్రభువును ఆత్మతో సత్యముతో సేవించుతూ ఉన్నాం. ప్రియ దేవుడు మూడో మాట, ప్రభు చేసిన గొప్ప కార్యం. ఎందుకు మనం స్తోత్రించాలంటే ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి పరలోక రాజ్యంలో ప్రవేశము. ఆయన ప్రేమించు వారికి మాత్రమే ఈ గొప్ప భాగ్యమని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే కదా పరలోక రాజ్యం ప్రవేశించాలి, దేవుని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అయితే ఇంకా మన మీద ఇచ్చిన ఇంకొక బాధ్యత ఏంటంటే నీ భుజం మీద దేవుడు బాధ్యత పెట్టాడు. గృహ నిర్వాహకుడు స్టీవర్డ్ అంటారు. నమ్మకమైన గృహ నిర్వాహకత్వము నీ ఇంటిలో కావచ్చు, ఇంటికి యజమానురాలు గృహ నిర్వాహకులు, మంచి గృహ నిర్వాహకులు వారి పిల్లలు ఐశ్వర్యవంతులుగా చేస్తారు. మంచి
నిర్వాహకము లేదా గుడ్ స్టీవర్డ్స్ ఓవర్ హౌస్ ఓవర్ చర్చ్, సంఘం మీదే కావచ్చు, ఇంటి మీదే కావచ్చు, నీకు పడిన వారికి ఆశీర్వాదం వారికి మాత్రమే కాదు కానీ వారి ద్వారా ఆ ఇంటి వారికి ఆ సంఘములు, ఉదాహరణకి సంఘం అంటే నేను కావచ్చు, ఈ సంఘం మీద నేను నియమించబడ్డాను, నాకు తోడుగా సంఘ పెద్దలు నియమించబడ్డారు. మా బాధ్యత ఈ సంఘాన్ని నమ్మకముగా దేవుని ఆత్మతో నింపి దేవుని మార్గంలో నడిపించడం మాకున్నటువంటి బాధ్యత. We are stewards of God to lead the church to the Lord. నమ్మకమైన నిర్వాహకులుగా, యజమానులుగా మీ పిల్లలను ఏ రీతిగా మనము నడిపించాలా? నమ్మకమైన ఇక్కడ రాబడిన మాట లూకాసు వార్తలో 2వ అధ్యాయము 37వ వచనంలో రాబడినటువంటి మాట మనం చూద్దాం. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు, దాని అర్థం ఏంటి? నిద్రపోవాలని కాదు, మెలకువ. యజమానుడు బయటకు వెళ్ళాడు, తిరిగి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన భోజనాన్ని ఏర్పాటు చేయాలా, ఆయన వచ్చినప్పుడు లోపలికి ఆహ్వానించాలా, ఆయన అన్ని సమకూర్చి పెట్టాలా. ఇవి చేసే పని ఎవరంటే నిర్వాహకుడు లేదా పని వాళ్ళు, గృహ నిర్వాహకులకు అప్పగించబడ్డ పని. ప్రభువు రాబోతున్నాడు, ఆయన వెళ్ళాడు, తన సంఘం కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు, తిరిగి రాబోతున్నాడు. తిరిగి వచ్చే సమయమున ఏ సంఘం అయితే నమ్మకముగా ఉండి ప్రభువుని సేవిస్తూ ఉంటారో వారిని దీవిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఆ సంఘాన్ని నడిపించినటువంటి కాపులే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, సమాజము వారే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, ప్రభువు చెప్పేటువంటి గొప్ప మాట, బలా నమ్మకమైన మంచి దాసురా. చిన్న భయపడవద్దు. సండే స్కూల్ చిన్న సమూహమే, చిన్న సమాజం చిన్న సమూహమే, ఎవరి విభాగం చిన్న సమూహమే, మన సంఘం చిన్నదే కావచ్చు. ప్రభు ఏమన్నాడు? చిన్న మంద భయపడబడి మీకు పరలోక రాజ్యము అనుగ్రహించబడి. ఏ దాసులు మెలకువగా ఉంటారో, ఏ దాసులు విశ్వాసము కలిగి, ఏ దాసులు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి, ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఆయన కొరకు నేను సిద్ధంగా ఉంటానని ఏ సంఘం చెప్పగలదో, ఏ గృహం చెప్పగలదో వారు ధన్యులు. వారికి పరలోక రాజ్యం అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూద్దామండి, అపోస్తలుడైన పౌలు చివరిగా ముగిస్తున్నాడు. తెస్సలోనికీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చూడగలిగితే రాయబడిన మాట, సహోదరులారా ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. So we are all always aware of the second coming of Jesus Christ. ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలా, మెలకువగా ఉండాలా. ఏ క్షణం వచ్చినా ప్రభువు కదా హాను గురించి రాబడిన ఈ వాక్ విత్ ది లార్డ్. హాను దేవుడు నడిచాడు, కానీ దేవుడిని తీసుకుని పోయాడు. ఆ ఇంటి వాళ్ళకు తెలియదు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు హానుకు చిన్న మందమై పడిపోతుంది. అయితే సంఘంలో మెలకువగా ఉండాలి, స్తోత్రించడంలో మెలకువగా ఉండాలి, ప్రార్థనలో మెలకువగా ఉండాలి, విశ్వాస జీవితంలో మెలకువ కలిగిన జీవితము కలిగి ఉండాలి. ఇక్కడ వాడబడిన మాట 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారు కాము, చీకటి వారు కాము. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులను కాక ఉందుము. మెలకువ కలిగి ప్రభువును మహిమపరచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రతి విషయం నందు దేవునికి స్తుతులు చెల్లింప భక్తులు ఇలాగూ చేయక దేవునికి ఇష్టమైనది. ఎవరైతే ప్రభువును మహిమపరుస్తుంటారో, ఘనపరుస్తుంటారో, దేవుడు వాళ్ళని ప్రేమిస్తుంటాడు, దేవుడు
పరలోక రాజ్యము అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభు మన స్తుతులు కనుక మనము ఎల్లప్పుడూ కూడా ఎటువంటి స్తోత్రం చెల్లించాలా? పెదవులతో కనపరిచే స్తోత్రం దేవునికి అక్కర్లేదు. ప్రభు ఏమంటే ఈ ప్రజలు పెదవులతో స్తుతిస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. కనుక ఏం చేయాలా? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యతోను సేవిస్తే నీ ఆరాధనకు ఒక అర్థం. నీ ఆరాధనకు దేవుడు యోగ్యుడు అవుతాడు. తద్వారా ఈ లోకంలో నీకు ఆశీర్వాదములు, పరలోక రాజ్యంలో నీకు వారసత్వం దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి గొప్ప భాగ్యము పొందుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి వ్యక్తపరచును గాక. ఆమేన్. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా దయచేసి కూర్చోండి. దేవుడు చేసిన ఉపకారములు మేలులు జ్ఞాపకం చేసుకోవచ్చు. కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు, మృక్కుబడి కానుకించిన వారు లేచి ముందుకు రావాల్సిందిగా మనవి. ప్రార్థించడము. ప్రేమ స్వరూపుడా, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా, నీవు అనుగ్రహించిన మేలును అనుభవించిన వారై కృతజ్ఞతా భావంతో నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడి నీ నామమును మహిమపరుస్తున్నారు. దైవ తండ్రి, బిడ్డలో అర్పించిన ఈ అర్పణను అంగీకరించి బిడ్డలకు బిడ్డల కుటుంబములకు దాచివించిన శ్రేష్టమైన దీవెన తండ్రి, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి నీవు అనుగ్రహించే గొప్ప దేవుడు నీవు. మా స్థుతులకు అర్హులకు నీవే కనుక బిడ్డలను అంగీకరించండి.
నీ కృపతో నింపి నీ పరిశుద్ధాత్మ శక్తిని నింపమని మనం చేస్తున్నాం. నీ రాజ్యానికి వాసులుగా అంగీకరిస్తూ దీవించండి. బిడ్డలు మా ప్రభువా చేసిన ఉద్యోగంలో ప్రమోషన్స్ దయచేయండి, చేస్తున్న వ్యాపారంలో లాభసాటి దయచేయండి, చేతి కష్టార్జితములో ఫలితం చేస్తూ బలపరచండి. ప్రభు కుటుంబంలో సమృద్ధిని వీరిని అనుగ్రహించి దీవించమని. ప్రభువ చదువుకుంటున్న బిడ్డలు ఉంటే అయా వారికి తెలివిని జ్ఞానం ఇచ్చి ఉన్నత దర్శనం వారికి అనుగ్రహించి మనం పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. God bless you. Thank you very much. సంఘ కానుకల సేకరణ జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. గత వారం కానుకల వివరములు. మొదటి ఆరాధన వచ్చిన కానుక 3,735 రూపాయలు. రెండవ ఆరాధనకు వచ్చిన కానుక 6,080 రూపాయలు. మొత్తం కలిపి 9,815 రూపాయలు. 9,815 రూపాయలు. గత దినాన రాత్రి సమయంలో దేవుని ఆలయంలో 180వ సువాదిన మహోత్సవాలు మరి ప్రార్థన కుటుంబం ప్రత్యేక జ్ఞాపకం చేసినప్పుడు మరి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. బయట ఫ్రెండ్స్ చూశారు కదా, మన ఏమనుకుంటుందో జాషువా, డానియల్, బాబు అండ్ పక్కింటి సాగర్ మీరు కలిసి మన పెద్దలందరూ కలిసి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరి ప్రత్యేకంగా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి పోయిన ఆదివారం ప్రశ్న వేసాం, స్లిప్స్ ఇచ్చాము, 2 దినాల డ్రా కూడా తీసాము. లాటరీలో డ్రాలో మరి ముగ్గురికి బహుమానాలు కూడా రాత్రి ఇవ్వబడి మరి వారిలో ఎవరి బిడ్డ కోమలి ప్రియ, రెండవ సహోదరి లీలా గారు, అలాగే మూడవ వ్యక్తిగా ఎవరి బిడ్డ కంచెల బ్యూలా జాసిన్. దేవుని వారు దీవించింది కాక ఇలాగే విశ్వాసంలో ముందు కొనసాగవలసిందిగా తెలియజేస్తున్నాం. యవనస్తుల కూడిక ప్రతి బుధవారము రాత్రి 7 గంటలకు దేవాలయంలో మరి జరుగుతుంది కనుక తల్లి యొక్క యవన పిల్లలు యొక్క యవనస్తుల కూడికలకు పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. శుక్రవారం స్త్రీల ఉపవాస కూడిక ఉదయం 11 గంటలకు దేవాలయంలో ఏర్పాటు చేయడం కనుక సంఘం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం విధిగా 6 గంటలకు తిరిగి మళ్ళా 9 గంటలకు దేవాలయంలో వర్షిప్ జరిగింది కనుక సంఘం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. కొత్తగా ఈ సంఘానికి వచ్చే వాళ్ళు ఉంటే వారికి పరిశుద్ధ యోహాను లూథరన్ సంఘం తరపున ఇంకా ఆహ్వానం పొందుతున్నాం. కానుకల గీతం పాడుతున్నాం. నీకే ప్రారంభించడము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా
మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేము ఏమైనామో సమస్తకు నీ కృపను తలచి నిన్ను ఘనపరుస్తున్నాం. దేవా స్తోత్రం. మా స్థుతులకు అర్హుడా, స్తోత్రార్హుడా. తండ్రి, మేము మమ్మల్ని హెచ్చించే గొప్ప దేవుడు నీవు. మాకు బలమును, ఆరోగ్యం, ఆయుష్ను అర్పించు దేవా స్తోత్రం. మీరు నమ్మిన వారు లోకాశలతో నింపబడకుండా, పాపము జోలికి వెళ్ళనీయకుండా నీ పరిశుద్ధాత్మతో నింపు దేవా స్తోత్రమయ్యా. తండ్రి, నేను వెంబడించుతున్న వారికి పరలోక రాజ్యం నడిపించి గొప్ప దేవానికి స్తోత్రం. మా ప్రభువా, సంగముగా కూడిన మేము జాగరూకత కలిగిన వారమై ఎల్లప్పుడూ మెలుకోగలిగి ప్రార్థనా జీవితంలో ఎదగడానికి నిష్కపటమైన విశ్వాసం కలిగి జీవించడానికి నీ కృపాన్ని సహాయం దయచేయండి. ప్రభువా, సంఘం యావత్తు మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ప్రతి కుటుంబం దర్శించండి దేవా, ప్రతి వ్యక్తిని దర్శించండి మా తండ్రి. వీళ్ళకి ఏం అవసరం ఉండదు, ఆర్థికంగా మరుగుతున్న వారికి నీ కృపలో నీ యొక్క సహాయం ఇచ్చి బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ మార్గం దయచేస్తూ, రక్షణ పొందిన వారిని విశ్వాసంలో స్థిరపరచడం చేస్తున్నాం. సంఘములో పసికంత మొదలుకొని పండు వృద్ధాప్యం గల వారి వరకు మొదలుపెడుతున్నాం దేవా. అయ్యా కనికరించండి ప్రభువా, కృప చూపించి నీ గొప్ప కార్యము వారి పట్ల జరిగించండి ప్రభువా. చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు స్టడీస్ లో ఉన్నారు నాయన, నీ తెలివిని, నీ జ్ఞానం దయచేయండి. ప్రస్తుతము ఆన్లైన్ క్లాస్ లో వాళ్ళు ఉంటున్నారు. మా ప్రభువా, మీ చిత్తమైతే 16 నుండి ఫిజికల్ గా స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ చేయబడుతూ ఉన్నవి ప్రభువా. చిన్న బిడ్డల చుట్టూరు, ఎవరి బిడ్డల చుట్టూరు ప్రభు నీ పరిశుద్ధాన్ని కంచండి. ఏ తెగులు బిడ్డ మీదకి రానియక, ఏ అపాయము వారికి జరిగి రానియక నీ శక్తిని కంచిగా ఉంచమని మనవి చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. చదువు ముగించిన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేసుకుండగా ప్రభువా తండ్రి, నీ కృపలో వారికి ఉపాధిని గురించి కుటుంబంలో ఆర్థికంగా బలపరచమని మనం చేస్తున్నాం. పరిశుద్ధ వివాహాలకు సిద్ధపరిచిన బిడ్డల వరకే మొదలు పెడుతున్నాం నాయన. వివాహములు జరిపించి వారి కుటుంబంలో వెళ్తూ నింపుచు ప్రభువా, బిడ్డల దాంపత్యం ఫలం చేసి దీవించండి. గర్భిణీ సహోదరుల వరకే మొదలు పెడుతున్నాను తండ్రి. గర్భంలో శిశువు తల్లికి క్షేమములు ఆరోగ్యం అనుగ్రహిస్తూ నియమించిన నా బిడ్డకు సులువైన కానుకలు నామమున దయచేయమని మనం చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు తెలియజేస్తున్నాం నా తండ్రి. దీవించండి మా ప్రభువా. బాలుల వరకు మొదలు పెడుతున్నాం. తల్లి బిడ్డ మీద అభిషేకం ఆగమించండి. ఇంకొన్ని సంతానం లేకుండా బాధపడుచున్నటువంటి నీ కుమార్తెల వరకే మొదలు పెడుతున్నాను దేవా. మీ మళ్ళీ నీ కుమార్తెల గర్భములు నామమున నిలబడాలని సంపూర్ణ ప్రకటిస్తున్నాను తండ్రి. అయ్యా కృప చూపించండి. కనికరించే గొప్ప దేవుడు నీవు, ఆదరించే వాడని స్తోత్రమయ్యా. మా ప్రభువా కృప దయచేయండి మా తండ్రి. ఎదురాల పక్షం యాజమాన్యం వాడాలని స్తోత్రం. వారి పక్షం న్యాయకర్తగా ఉంది ప్రభువా, వారిని ఆదరించండి. ఇతరుల ప్రభువా తండ్రి, ఎంతమంది మా ప్రభువా తాము ప్రేమించినంత మా ప్రియులను కోల్పోయి వారి జ్ఞాపకం చేసిన దుఃఖముతో ఉన్నారు ప్రభువా. వారిని చేతికి అప్పగిస్తున్నాం. మీ శాశ్వతమైన ఆదరణ, ఓదార్పు దయచేస్తూ విశ్వాస నిరీక్షణ జీవితంలో వారిని నడిపించమని మనం చేస్తున్నాం. మా పిల్లలు మా దేశంలో, ఇతర దేశాలు ఉన్నారు మా ప్రభావ. ఇతర దేశంలో పిల్లలు మాత్రం చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, అక్కడ వ్యాపారం చేస్తున్న వారు బలపరచండి ప్రభావం. అయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. వ్యాధి బాధల చేత బాధపడుచున్న పిల్లలు ఉన్నారు. నేటికి మా ప్రభా ఈ కరోనా వైరస్ చేత అనేకులు బాధపడుతున్నారు ప్రభా. ఇంటి వద్ద హాస్పిటల్ ఉన్నారు మా తండ్రి. అయ్యా కదలేక నరకయాతన వేసిన పిల్లలు కూడా ఉన్నారు ప్రభా. బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు మా ప్రభా. అయ్యా నా తండ్రి, అరికాలు మంటలు, నొప్పులు, గొంతు నొప్పులు ప్రభా, మోకాల నొప్పి, నడుము నొప్పి, తల నొప్పి, గుండె నొప్పితో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు తండ్రి. అయ్యా చర్మ సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. నరాలలో, ఎముకలలో, మూలుగులో సత్తువను కోల్పోయి ప్రభా బలహీనపడిన పిల్లలు ఉన్నారు మా ప్రభు.
అయా తండ్రి మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అయా ప్రభా కాలేయ సమస్యతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. ఎక్కడికి వెళ్ళగలరు తండ్రి? మా పని మంచిగా నీవే మా ప్రభా, నీకే అప్పగించుకుంటున్నాం ప్రభా. అయా కృప చూపించండి, నోటి మాట చేత స్వస్థత దయచేయమని స్తోత్రం తండ్రి. నీ నోటి ఊపిరిలో స్వస్థత ఉంది ప్రభా. నీవు పొందిన గాయాలలో మాకు స్వస్థత ఉంది మా తండ్రి. నీ వస్త్రం ప్రధానంలో ప్రభా, నీ వస్త్రముతో కప్పండి ప్రభా, నీ బాహుతో కప్పండి ప్రభా. అయ్యా తండ్రి ఏ తెగులు కూడా సమీపింపనీయకుండా, ఏ అపాయం మన దగ్గర రానియకుండా నీ దూతల సమూహం చేత సంరక్షణ దయచేయండి. తాగి అది రానియకుండా దాని శక్తులు బలహీనపరచండి ప్రభా. నీ సేవార్థమై నీ పరిచయం ప్రేమించి నీ సంఘము విలువైన కానుకలు గుప్పిలి విప్పినారు దేవా, దీవించండి. వారి కుటుంబంలో పొంగి పొరవని ఆశీర్వాదంతో వారిని దీవించండి. రాజు దావీదు ప్రభువా, నీ మందిరంలో ప్రభువా వెండి బంగారం ఇనుము ఇతడి కరసామాను తను కూడా అర్పించాడు మాత్రం. మేము ఇచ్చేటువంటి ప్రతి కానుక అది మీరు ఇచ్చిందే కనుక ఈ కానుకలు అంగీకరించి చూడు. వారి కుటుంబంలో సముద్రం ఇచ్చారు. తొట్టులో పిండి కొద్దులు కాకుండా, గుడ్లు దుని తక్కువ కాకుండా సర్వ సమృద్ధితో వారు బలపరిచి దీవించమని మనం చేస్తున్నాం. సంఘ పిసిసి సభ్యులు బట్టి డెలిగేట్ కుటుంబం బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ పరిచయం వారు చేస్తున్నారు కనుక దాచి వచ్చిన ప్రతి శ్రేష్టమైన దీన్ని దయచేయండి. సంఘంలో ఆగిపోయిన సందేశం పరిచయం మళ్ళా ప్రారంభించబడాలని దయచేయండి ప్రభు. ఎవరి పరిచయం సుసమాజం పరిచయం ఒప్పుదంతులుగా అరుగుతులుగా నూరుతులుగా ఫలింప చేయమని మనం చేస్తున్నాం. మా సంఘ అధ్యక్షుల వారిని బట్టి ఆవశ్యకుల విషయాలను బట్టి నాయకులు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. తండ్రి ఈ సంఘము ఇది జర్మనీలో దేశంలో పుట్టి అమెరికా దేశం నుండి మిషనరీగా మా మధ్య వచ్చినటువంటి జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారుగా ఏఎస్సి సంఘం స్థాపించడానికి మీ సాధనంగా మీరు ఏర్పరుచుకున్నారు. వారు నాటినటువంటి విత్తనము నేడు మహావృక్షమైంది, శాఖోపశాఖలుగా విస్తరించబడి లక్షల మంది విశ్వాసులు, వేల మంది కాపరులు నీ వలన ఈ సంస్థ ద్వారా మీరు లభిస్తున్నారు. అటువంటి గొప్ప ఈ సంస్థలో ఈ సంఘంలోనికి తోడేళ్ళు ప్రవేశించి అయా సంఘము అతలంకుతం అవుతుంది ప్రభా. నెమ్మది స్థితిలో ఉన్నాం తండ్రి ప్రభా. మేము మాట్లాడితే ఎవరు మారదు. పరిశుద్ధాత్మక నువ్వు మాట్లాడితేనే రాతి హృదయాలు కరిగింపబడతాయి. మాట్లాడి అందరూ సమాధానం కలిగి సంఘము అభివృద్ధి చేయడానికి అందరూ కూడా పాల్గొనలాగా రాష్ట్ర దేశ నాయకులను దీవించాను. వారి ద్వారా నీ పరిపాలన దయచేది ప్రవర్తిస్తూ ప్రతి సమయంలో ప్రయాణం చేసుకొని ఉన్నారు. వారి చేతులు పంపిస్తాను క్షేమముగా వారు చేరులకు సహాయం దయచేది. సమయంలో ప్రభు నీ ప్రియ సంఘం సిద్ధపాటు కలిగి నీ శరీరం గురించడానికి నీ రక్తము పానం చేయడానికి సిద్ధపడి ఉండగా నీ కృపను యోగ్యతను అనుగ్రహించి ఆత్మీయంగా బలపరిచి తీర్చున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఆహారము దయచేయి. మన అపరాధములను చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శుభమతేగా దుష్టులను తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. చిన్న కీర్తన పుస్తకంలో 98, పెద్ద కీర్తన పుస్తకంలో 283 స్తోత్ర పునర్కీర్తన కీర్తన పల్లవి మొదటి చరణము పాడుకున్నాం. దీవిన అనంతరము సిద్ధపడ్డ వారు ఉండండి, మిగిలిన వారు సెలవు పుచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
స్తోత్రార్పణానర్పితము జపధూపము వేసి కీర్తింతము పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున కృతజ్ఞత స్తోత్రములను దేవకృపార్థంపై చేయుదము క్షితినాథను కల్నీయగా పుట్టే నూతనంపు నిబంధన పుట్టే నూతనంపు నిబంధన. మన తండ్రి ప్రేమ ప్రభువు యేసుక్రీస్తు కృప ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని అన్ని సహవాసం నిత్యము మీకు తోడే ఉండును గాక. ఆమేన్. మరణాశ్రమ